మార్చ్ మంత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మనం ఈ యొక్క క్లాస్లో క్లియర్గా తెలుసుకుంటాం. అసెంబ్లీ ముందు కొరపాటి పట్టాభిరామయ్య ఎవరండి? సదాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మనకు నిర్వహించబడినటువంటి సమావేశం ఏంటి సార్ అంటే భావ సమైక్యత ప్రజా సంఘటన్ అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ స్థాపించిండు. పురుషోత్తం రావు గారి ఆధ్వర్యంలో వర్ధన్నపేట శాసనసభ్యులు వరంగల్లో తెలంగాణ సదస్సును నిర్వహించిండు. జస్టిస్ హిదాయతుల్లా ఫుల్ బెంచ్ ఏం చెప్పింది సార్ అంటే ముల్కీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు మనం చర్చించుకోబోయేది మార్చ్ సంఘటనలు, మార్చ్ ఇన్సిడెంట్స్. మార్చ్ మంత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మనం ఈ యొక్క క్లాస్లో క్లియర్గా తెలుసుకుంటాం. సో ఇన్ 1969 మూమెంట్ 1969 తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తెలంగాణ బంద్ కండక్టెడ్ ఇన్ మార్చ్ 3rd, మార్చ్ 3వ తేదీన తొలి తెలంగాణ బంద్ ఇన్ 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి తెలంగాణ బంద్ ఏ రోజున నిర్వహించడం జరిగింది సార్ అంటే మార్చ్ 3వ తేదీన. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏ రోజు అండి? మార్చ్ 3వ తేదీన. మార్చు 3వ తేదీన మనకు తొలి తెలంగాణ బంద్. సో మరి అదేవిధంగా మరి తొలి తెలంగాణ బంద్ నిర్వహించినటువంటి అదే రోజున 3rd మార్చ్ రోజున హైదరాబాద్లో ఉన్నటువంటి మన అసెంబ్లీ ఏంటి సార్? అసెంబ్లీ ముందు మార్చ్ 3rd రోజున అసెంబ్లీ ముందు కొరపాటి పట్టాభిరామయ్య ఎవరండి? కొరపాటి పట్టాభిరామయ్య. కొరపాటి పట్టాభిరామయ్య గారు ఏం చేసేసారంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ, సపరేట్ తెలంగాణ ఫార్మేషన్ను కోరుతూ 3rd మార్చ్ 1969 రోజున అసెంబ్లీ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. దేని కూర్చున్నాడు సార్? ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఫాస్ట్ అంటూ డెత్, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు సార్. మరి ఎవరి కొరపాటి పట్టాభిరామయ్య అంటే ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి సార్? ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, ఒక మాజీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా, అంటే ఒక మాజీ ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి లేదు ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని, ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆంధ్ర ప్రాంత మాజీ ఎమ్మెల్యే ఎవరని క్వశ్చన్ అడిగితే పట్టాభిరామయ్య. పట్టాభిరామయ్య ఏ రోజు నాడు స్టార్ట్ చేసిన అతని యొక్క ఆమరణ నిరాహార దీక్షను? 3rd మార్చ్ రోజున. 3rd మార్చ్ రోజున మనకు ప్రారంభించిండు. మరి తను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలోనే వై తెలంగాణ స్టేట్ అనే ఒక పాంప్లెట్ను కూడా ప్రచురించిండు. ఏం పాంప్లెట్ ప్రచురించిండండి? వై తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం, ఏమన్నట? ఏం కోసమట? తెలంగాణ రాష్ట్రం దేనికోసం? ఎందుకోసం అని ఒక పాంప్లెంట్ను కూడా మనకు ప్రచురించినటువంటి వ్యక్తి కొరపాటి పట్టాభిరామయ్య గారు. మరి అదేవిధంగా కొరపాటి పట్టాభిరామయ్య గారు ఏ పత్రిక ఎడిటర్ అని అడగచ్చు? ఇతను నవశక్తి పత్రిక ఎడిటర్ అండి. దేని ఎడిటరు? నవశక్తి పత్రిక ఎడిటర్. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుంచుకొని, నవశక్తి పత్రిక యొక్క ఎడిటర్ ఎవరండి? కొరపాటి పట్టాభిరామయ్య గారు. మరి అతను ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు మార్చ్ 3వ తేదీ నుంచి మార్చ్ 16th వరకు, ఎప్పటి వరకు అండి? మార్చ్ 3 నుంచి మార్చ్ 16th వరకు ఎక్కడ చేసిండు సార్? ఆమరణ నిరాహార దీక్ష అసెంబ్లీ ముందు చేసిండు. రేపు ఎగ్జామ్ అడగచ్చు, తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం అనే ఒక పాంప్లెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కొరపాటి పట్టాభిరామయ్య గారు. మరి అదేవిధంగా 1969 తెలంగాణ ఉద్యమంలోనే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే రెడ్డి హాస్టల్ సదస్సు. ఏంటండి? రెడ్డి హాస్టల్ సమ్మిట్ అంటుంటాము. మరి రెడ్డి హాస్టల్ సమ్మిట్ను మనం తెలంగాణ సదస్సు అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? తెలంగాణ సదస్సు అని కూడా వచ్చు. రెడ్డి హాస్టల్ సదస్సు అన్న, తెలంగాణ సదస్సు అన్న, లేదంటే విద్యార్థి సదస్సు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ది రెడ్డి హాస్టల్ సమ్మిట్ కండక్టెడ్ ఇన్ 1969 మార్చ్ 8th, 9th తేదీల్లో, 1969 మార్చ్ 8, 9 తేదీల్లో మాజీ మంత్రి సదాలక్ష్మి గారి ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో అండి? సదాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మనకు నిర్వహించబడినటువంటి సమావేశం ఏంటి సార్ అంటే హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో సదాలక్ష్మి గారి అధ్యక్షతన నిర్వహించబడినటువంటి సమావేశం రెడ్డి హాస్టల్ సమ్మిట్. ఇది చాలా ఇంపార్టెంట్.
మరి యొక్క సమావేశాన్ని మరి సదాలక్ష్మి అధ్యక్ష జరిగితే మరి యొక్క సమావేశాన్ని ప్రారంభించింది ఎవరు సార్? హూ స్టార్టెడ్ దిస్ సమ్మిట్ అంటే ఎవరు ప్రారంభించారు సార్ అంటే ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ. ఎవరండి? ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ స్టార్టెడ్ ద మీటింగ్. సో మరి ఇంకా క్వశ్చన్ డెప్త్కి వెళ్తే ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ఏ సబ్జెక్ట్లో ప్రొఫెసర్ అనొచ్చు? సో మరి అదేవిధంగా మరి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ 1969 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 దే టుక్ చార్జ్ యాజ్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిండు 1969లో. ఆఫ్టర్ డిఎస్ రెడ్డి తర్వాత 1969లో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ గారు. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి యొక్క సమావేశాన్ని అధ్యక్షత వహించింది సదాలక్ష్మి అయితే ప్రారంభించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ. అదేవిధంగా మరి ఈ యొక్క సదస్సులోనే విద్యార్థి నాయకులు శ్రీధర్ రెడ్డి, మల్లికార్జునులు ఏ నినాదాన్ని తీసుకొచ్చారు సార్? క్విట్ తెలంగాణ అనే యొక్క నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఏ నినాదం ఇచ్చారు సార్? క్విట్ తెలంగాణ అనే యొక్క నినాదాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరిచ్చారు క్విట్ తెలంగాణ? విద్యార్థి నాయకులైనటువంటి మల్లికార్జును, శ్రీధర్ రెడ్డిలు. మరి అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో మరి వచ్చినటువంటి ప్రముఖులందరి చేత తెలంగాణ ప్లెడ్జ్ చేపించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అడ్వకేట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి. సార్ పింగళి జగన్మోహన్ రెడ్డి కాదు, ఇతను వేరే జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యక్తులందరి చేత తెలంగాణ ప్రతిజ్ఞ చేపించినటువంటి వ్యక్తి ఎవరంటే అడ్వకేటు జగన్మోహన్ రెడ్డి. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. మరి ఇదే సదస్సులో తెలంగాణ మ్యాప్ను ఆవిష్కరించింది ఎవరు సార్ అంటే తెలంగాణ మ్యాప్ను ఆవిష్కరించినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఎవరు సార్? ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను మీకు. పురుషోత్తం రావు గారు. ఏ సంస్థను స్థాపించిండు? తెలంగాణ రక్షణల ఉద్యమ సమితిని స్థాపించిండు. స్థాపించినటువంటి ఎవరు సార్? పురుషోత్తం రావు గారు. దేన్ని ఆవిష్కరించిండు? తెలంగాణ మ్యాప్ను ఆవిష్కరించిండు. తెలంగాణ మ్యాప్ను ఆవిష్కరించినటువంటి వ్యక్తి వర్ధన్నపేట శాసనసభ్యులు. సార్ మరి ఎవరు తయారు చేశారు ఈ యొక్క తెలంగాణ మ్యాప్ను అంటే మనకు ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా జమీల్ గారు, అదేవిధంగా పద్మనాభం. ఆదిరాజు వెంకటేశ్వర్ గారు, జమీల్ గారు, పద్మనాభంలు తయారు చేసినటువంటి తెలంగాణ మ్యాప్ను ఆవిష్కరించింది ఎవరు సార్ అంటే వర్ధన్నపేట శాసనసభ్యులు. ఎవరు? పురుషోత్తం రావు గారు. సో ఈ యొక్క సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది? 8th 9th మార్చ్ 1969లో జరిగినటువంటి సమావేశం. మరి అదేవిధంగా 12 మార్చు తేదీన మనకు 12th మార్చు గురించి మనం చర్చించుకునే ముందు 10th మార్చ్ రోజున 10 మార్చ్ 1969 రోజున తెలంగాణ టీఎన్జిఓస్ నాయకుడైనటువంటి వ్యక్తి ఎవరు? కేఆర్ ఆమోస్. టీఎన్జిఓ లీడర్ ఎవరు? కేఆర్ ఆమోస్. అదేవిధంగా టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో. ఎవరండి? టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, టీఎన్జిఓ అధ్యక్షుడు కేఆర్ ఆమోస్ గారి ఆధ్వర్యంలో ఏమని పిలుపునిచ్చారు సార్? నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దేనికి సార్? ఇండెఫినెట్ స్ట్రైక్. మనకు నిరవధిక సమ్మె ఏ రోజున పిలుపునివ్వడం జరిగింది? నిరవధిక సమ్మెకు 10th మార్చ్ 1969 రోజున ఎవరు పిలుపునిచ్చారు? టీఎన్జిఓ అధ్యక్షుడైనటువంటి కేఆర్ ఆమోసు, అదేవిధంగా టీచర్స్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి బాలకృష్ణారెడ్డిలు దేనికి పిలుపునిచ్చారు? నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా వాళ్ళు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు 12th మార్చ్ 1969 రోజున. 12 మార్చు 1969 రోజున భావ సమైక్యత ప్రజా సంఘటన్ అనే ఒక ఆర్గనైజేషన్ను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి రామానంద తీర్థ. ఏం పేరు సార్? స్వామి పేరు స్వామి రామానంద తీర్థ. ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సార్? ఈయన కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి స్వామి రామానంద తీర్థ. ఒకప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి స్వామి రామానంద తీర్థ. ఈయన దేన్ని స్థాపించిండు? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను. ఏ ఇయర్లో? 1938లో. 1938 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించినటువంటి రామానంద తీర్థ
దేన్ని స్థాపించిండు మళ్ళీ 1969 మార్చి 12 రోజున భావ సమైక్యత ప్రజా సంఘటన్ అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ స్థాపించిండు. సో మరి భావ సమైక్యత ప్రజా సంఘటన అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఏం చేస్తున్నాడు సార్ అంటే ఇతను సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలిపిండు. మరి ఈయనను ఎవరు రమ్మన్నారు, ఎవరు దాన్ని మద్దతు తెలుపున్నారు? ఎక్కడనో కర్ణాటకకి చెందిన ఆయన, ఒకప్పుడు మనతోటి పొత్తున్నాడు కాబట్టి అప్పుడు ఓకే. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి భావ సమైక్యత, గుర్తుంచుకోండి, భావ సమైక్యత ప్రజా సంఘటన ఒక సంస్థను ఏర్పాటు చేసి దేనికి మద్దతు ఇచ్చిండు సార్? సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలిపిండు. దేనికి మద్దతు తెలిపిండు సార్? సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలిపిండు. ఇది చాలా ఇంపార్టెంట్. మరి అదేవిధంగా 15 మార్చి రోజున అప్పటి 1969 తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి ఎవరండి? కండుబాయ్ దేశాయ్. ఎవరండి? కండుబాయ్ దేశాయ్. మరి ఆ యొక్క కండుబాయ్ దేశాయ్ ఏం చేసిండు సార్ అంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. ఏ రోజండి? 15 మార్చి రోజున ఉస్మానియా యూనివర్సిటీకి కండుబాయ్ దేశాయ్ వస్తే విద్యార్థులందరూ ఏం చేశారంటే అతన్ని ప్రొటెస్ట్ చేసిరు. అతనికి వ్యతిరేకంగా అతన్ని అడ్డుకొని గేరావ్ చేసినటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి గవర్నర్ కండుబాయ్ దేశాయ్పై వ్యతిరేకంగా మనకు ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 17 మార్చి రోజున 17 మార్చి రోజున ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగులందరూ కలిసి 17 మార్చు 1969 రోజున వీళ్ళందరూ కూడా మనకు ఎంప్లాయీ స్ట్రగుల్డ్ డే. ఏంటి సార్? స్ట్రగుల్. ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేశారు సార్? స్ట్రగుల్డ్ డేగా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా విద్యార్థులు సేమ్ మార్చ్ 17 రోజున పోరాట దినంగా, స్ట్రగుల్డ్ డే మీన్స్ పోరాట దినం. ఎవరు పిలుపునిచ్చారు యొక్క పోరాట దినానికి? ఉపాధ్యాయ సంఘము అదేవిధంగా ఉద్యోగుల సంఘాలు మార్చి 17 రోజున. అదే రోజును మార్చి 17 రోజును విద్యార్థులు తెలంగాణ ప్రజా సమితి ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా, ఏంటి సార్? ప్రిజర్వేషన్ ఆఫ్ డెమోక్రసీ అనే ఒక పేరుతోటి మనకు ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవంగా వీళ్ళు అంటే సేమ్ మార్చి 17నే ఉపాధ్యాయులు టీచర్స్ ఏమో పోరాట దినంగా వాళ్ళు జరిపితే మళ్ళీ సేమ్ డేట్ను అదే డేట్ను మన విద్యార్థులు తెలంగాణ ప్రజాస్వామ్యతి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజాస్వామ్య పరిరక్షణ డేగా మనకు జరిపినటువంటి పరిస్థితి. ఇది 17 మార్చి రోజున. అదేవిధంగా 22 అండ్ 23 మార్చి రోజున 22, 23 తేదీలో పురుషోత్తం రావు గారి ఆధ్వర్యంలో, మరి పురుషోత్తం రావు ఎవరు సార్? వర్ధన్నపేట శాసనసభ్యులు, వరంగల్లో తెలంగాణ సదస్సును నిర్వహించిండు. దేన్ని సార్? విద్యార్థి సదస్సును. ఎక్కడ? వరంగల్లో. ఏ డేట్ రోజున? 22, 23 మార్చి రోజున మనకు వరంగల్లో విద్యార్థుల సదస్సును నిర్వహించిండు. మరి యొక్క విద్యార్థుల సదస్సు ఎవరి లీడర్షిప్లో జరిగింది? వర్ధన్నపేట ఎమ్మెల్యే అయినటువంటి పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో. మరి దీనికి అటెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరంటే సదానందం, సదాలక్ష్మి, ఇలా శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తులందరూ అటెండ్ అయినటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ ఏం చేపిస్తారంటే మరి ఇక్కడ అటెండ్ అయ్యి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. ద డిమాండెడ్ ఫర్ సపరేట్ స్టేట్. సో మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసి ఒకవేళ మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనట్టయితే ఏమని చెప్పారు సార్? నాన్ కోఆపరేషన్ మూమెంట్కు మేము తెరలేపుతామన్నాడు. సహాయ నిరాకరణ ఉద్యమానికి మేము ఎవరండి? సహాయ నిరాకరణ ఉద్యమానికి మేము పిలుపునిస్తామని అన్నటువంటి పరిస్థితి ఎవరి ఆధ్వర్యంలో రావడం జరిగింది? ఈ యొక్క వరంగల్లో జరిగినటువంటి విద్యార్థుల సదస్సు. మరి యొక్క విద్యార్థుల సదస్సుకు నేతృత్వం వహించిన వాళ్ళు తెలంగాణ రక్షణ ఉద్యమ సమితి యొక్క అధ్యక్షుడైనటువంటి పురుషోత్తం రావు గారు. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే 28 మార్చు 1969 రోజున అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్, ఆ రోజు 3 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎప్పుడు? 28 మార్చు 1969 రోజున 3 ఇన్సిడెంట్స్. ఏంటి సార్ ఆ 3 ఇన్సిడెంట్స్ అంటే 28 మార్చు 1969 మార్నింగే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆ యొక్క డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. 28 మార్చు 1969 ఏం జరిగింది సార్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏంటిది? జామై ఉస్మానియా రైల్వే స్టేషన్. ఏ రైల్వే స్టేషన్ సార్? జామై ఉస్మానియా రైల్వే స్టేషన్కు ఏం చేస్తారంటే ఉద్యమకారులు నిప్పు పెట్టిరు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మార్చి 20 మార్నింగే ఈ యొక్క జామై ఉస్మానియా రైల్వే స్టేషన్కు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. మరి జామై ఉస్మానియా రైల్వే స్టేషన్కు నిప్పు పెట్టారు. మరి ఆ యొక్క ప్రోగ్రాంలో ఆ యొక్క నిరసన కార్యక్రమంలో 3 చనిపోయారు సార్. ఎంతమంది చనిపోయారు సార్?
ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి. ఎవరెవరు సార్ ఆ యొక్క ముగ్గురు చనిపోయిన వ్యక్తులు అంటే ఒకరు ప్రకాష్ కుమార్ గారు, ఇంకొకరు సర్వారెడ్డి, ఇంకొకరు చందు. ఎవరో ఒకరు ప్రకాష్ కుమార్, ఇంకొకరు సర్వారెడ్డి, ఇంకొకరు చందు. సార్ మరి వీళ్ళు ముగ్గురు చనిపోయారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రస్తుత లీడర్ ఎవరు సార్? ఈ యొక్క జామై ఉస్మానియా రైల్వే ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా అప్పుడు ఎవరు సార్? మెడిసిన్ స్టూడెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క జామై రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరండి? నాగం జనార్దన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. అదే రోజున 28 మార్చ్ 1969 రోజున 1969 మార్చ్ 28వ తేదీన జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం, జస్టిస్ హిదాయతుల్లా ఫుల్ బెంచ్ ఏం చెప్పింది సార్ అంటే ముల్కీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ముల్కీ రూల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని చెప్పినటువంటి పరిస్థితి. ముల్కీ రాజ్యాంగ విరుద్ధమని చెప్పినటువంటి సుప్రీంకోర్టు 5 బెంచ్ ధర్మాసనం ఎవరంటే సార్? జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం. జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం మనకేం చెప్పింది సార్? ముల్కీ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే ముల్కీ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. రాజ్యాంగ విరుద్ధం, ముల్కీ రూల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని 5 సభ్యుల ముల్కీ ధర్మాసనం జస్టిస్ హిదాయతుల్లా బెంచ్ జడ్జిమెంట్లో చెప్పింది. మరి హిదాయతుల్లా గారి జడ్జిమెంట్ రాగానే ఏం చేసింది సార్ అంటే మరి జడ్జిమెంట్ను వ్యతిరేకిస్తూ మరి రాజకీయ నాయకులు పదవులు అవసరం, అవునా కదా? ఏదో ఒక పదవులు ఎప్పుడు ఉండాలనుకుంటారు. మరి ఎవరు కూడా ముందుకు రాలే. మొట్టమొదటిసారిగా మరి యొక్క ముల్కీ జడ్జిమెంట్ రాగానే ఈ యొక్క జడ్జిమెంట్ను నిరసిస్తూ పెద్ద మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసిండు. కొండా లక్ష్మణ్ బాపూజీ రిజైన్డ్ హర్ క్యాబినెట్. మంత్రి పదవికి తన యొక్క మినిస్టర్ పోస్టుకు రిజైన్ చేసినటువంటి వ్యక్తి. 1969 తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. జన సంబంధాల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిండు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఏ రోజున? అదే రోజున అటు జడ్జిమెంట్ వచ్చినాక కొద్దిసేపటికే 28 మార్చ్ 1969 రోజున తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పుకోవాలి. ఒక్క పాయింట్, కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి సార్ యొక్క ఇల్లేంటి సార్? హైదరాబాద్లో. సార్ యొక్క ఇంటి పేరు అంటే తన యొక్క సర్నేమ్ కాదు, తన యొక్క బిల్డింగ్ పేరు, తన యొక్క హోమ్ పేరు జలదృశ్యం. ఏంటిదండి? జలదృశ్యం. ఈ పాయింట్ను గుర్తుంచుకోండి, మళ్ళీ మనకు అవసరం పడుతుంటుంది. సో మరి జలదృశ్యం. మరి అదేవిధంగా 28వ తేదీన రాజీనామా చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 29 మార్చ్ 1969 రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ ఏం చేసింది సార్ అంటే 29 మార్చ్ 1969 రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ దేన్ని స్థాపించారంటే తెలంగాణ కాంగ్రెస్ సమితిని స్థాపించిండు. దేన్ని స్థాపించిండండి? తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు? కొండా లక్ష్మణ్ బాపూజీ స్థాపించి ఏమని డిమాండ్ చేసింది సార్ అంటే మీరు మేఘాలయకి అయితే ఏ విధంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నారో అదేవిధంగా తెలంగాణ కూడా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మేఘాలయకి అయితే ఏ విధంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నారో తెలంగాణ ప్రాంతాన్ని కూడా అదేవిధంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఈ విధంగా రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి సమయంలో మరి ఇంత తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలో, తెలంగాణ ప్రాంతం అగ్నిగుండంలా మారిపోతున్నది. మరి ఈ ఉద్యమం జరిగేటువంటి సందర్భంలో మరి ఇంత జరుగుతున్న పార్లమెంట్లో మరి ఏమైంది సార్? మరి పార్లమెంట్లో చర్చ పెట్టాలని నిజామాబాద్ ఎంపీ ఎవరు సార్? ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర సభ్యుడైనటువంటి ఇండిపెండెంట్ ఎంపీ అయినటువంటి నారాయణ రెడ్డి. ఎవరండి? నారాయణ రెడ్డి. ఏ కాన్స్టిట్యున్సీ? నిజామాబాద్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి నారాయణ రెడ్డి గారు పార్లమెంట్లో తెలంగాణ పైన చర్చ పెట్టాల్సిందని డిమాండ్ చేసిండు. దేనిపైన చర్చ పెట్టమంటాడు? తెలంగాణ ఇష్యూ పైన ఖచ్చితంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేసిండు నారాయణ రెడ్డి. మరి తెలంగాణ ఇష్యూ పైన చర్చ పెట్టాలంటే మొదటగా ఉల్లంఘనల గురించి చర్చ పెట్టాలి, అవునా కదా? మరి అప్పుడు స్పీకర్ ఒప్పుకోలేదు. ఎందుకోసం ఒప్పుకోలేదు సార్ అంటే అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే 1969 సమయంలో లోక్సభలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి
నీలం సంజీవరెడ్డి. ఎవరండి? నీలం సంజీవరెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు. మరి నీలం సంజీవరెడ్డి స్పీకర్ ఉంటే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలను చర్చించాలి ఆ యొక్క ఇక్కడ పార్లమెంట్లో. మరి మొదటగా ఎవరు చేసినటువంటి అన్యాయాలు చర్చించాలి? ఈ పెద్ద మనిషి చేసినటువంటి అన్యాయాలనే కదా. మరి మొట్టమొదటిసారిగా పెద్ద మనిషి ఒప్పందానికి తూట్లు పొడిచింది ఇక్కడ నుంచే. మరి చర్చ ప్రారంభిస్తే తెలంగాణకు జరిగినటువంటి వయలేషన్స్ను మనకు అక్కడ చర్చ డిస్కషన్ స్టార్ట్ చేసినట్టయితే సార్ చేసినటువంటి అన్యాయాల గురించి మనకు ప్రస్తావించాలి మొదటగా, అవునా కాదా? మరి అలాంటి సందర్భంలో మరి స్పీకర్ ఏమంటాడంటే లేదు నిన్ను చర్చకు అనుమతి ఇయ్యనని చెప్పిండు. ఎందుకంటే సార్ కూడా తెలుసు చర్చ ప్రారంభిస్తే తన నుంచే మొదలు పెట్టాలి కాబట్టి, మరి అప్పుడు సారే ముఖ్యమంత్రిగా ఉండే కాబట్టి నేను ఒప్పుకోను అని చెప్తాడు. సో మరి తర్వాత చర్చ జరగడం జరుగుతుంది. ఏప్రిల్ 1 రోజున చర్చ జరగడం జరుగుతుంది. దాన్ని మనం ఏప్రిల్ అనే ఒక టాపిక్లో క్లియర్గా మనం చర్చించుకోవడం జరుగుతుంది.